నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి సాయి చైతన్య. 7 ఏసీపీలు, 70 మంది సీఐలు, 70 మంది ఎస్ఐలు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ సెంటర్లతో పాటు పరిసరాలను సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పోలింగ్ తీరును వెబ్కాస్టింగ్ ద్వారా మానిటర్ చేస్తామన్నారు. ఎవరూ ఎన్నికల విధులకు భంగం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు సిపి సాయి చైతన్య. సిపి సాయి చైతన్యతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు ఉన్నారు. బందోబస్తుకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి బందోబస్తు ఎట్లా ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు జరిగినాయి, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బందోబస్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా? నిజామాబాద్లో ఇప్పుడు మనకి టోటల్ 220 లొకేషన్స్లో 146 వార్డ్స్ ఆర్ డివిజన్స్లో పోలింగ్ జరుగుతుందండి. రేపు 2వ సాధారణ మున్సిపల్ ఎలక్షన్స్. సో వాటి గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం దీన్ని హైపర్ సెన్సిటివ్, నార్మల్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ వచ్చేసి ఒక 59 లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాం. సెన్సిటివ్ వరకు వచ్చేసరికి 72 లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాం. నార్మల్కి వచ్చేసరికి 9 లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాం. ఇట్లా టోటల్ 220 లొకేషన్స్లో ఐడెంటిఫై చేసుకుని వాటికి స్కేల్ పరంగా బందోబస్తు చేసుకోవడం జరిగింది. అట్లానే బందోబస్తు ఇక్కడి నుంచి బ్యాలెట్ పేపర్లు వెళ్ళి పోలింగ్ లొకేషన్కి వెళ్ళడానికి దాకా ప్రతి దాన్ని రూట్స్గా డివైడ్ చేసుకున్నాం. 38 రూట్స్ డివైడ్ చేసుకున్నాం. ప్రతి బస్సులో మన పోలీస్ బందోబస్తు ఉంటుంది. సో దట్ ఎంటైర్ ప్రాసెస్ మన యొక్క సూపర్విజన్లో జరిగేటట్టు అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అట్లానే ఇక ఇవాళ రాత్రి రేపట్లో కూడా రేపు ముఖ్యంగా మనకి ఎలక్షన్స్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 15 మందిని ఐడెంటిఫై పెట్టాం. అట్లానే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఏసీపీ ఆధ్వర్యంలో 5 ఇవ్వడం జరిగింది. ఇట్లా కాకుండా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అన్ని గుర్తించడం జరిగింది. వాటి దగ్గర ఒక 22 ప్లేసెస్లో పికెట్స్ వేసుకోవడం, అక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ చేయడం కూడా జరుగుతుంది. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ ముందు రోజు వరకు కూడా మీరంతా కూడా పూర్తిస్థాయి బందోబస్తు చేసి ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ వచ్చారు. రేపు పోలింగ్ సంబంధించి ఎట్లాంటి మానిటరింగ్ చేస్తారు? వెబ్కాస్టింగ్ ఆల్రెడీ అఫీషియల్స్ ఇచ్చారు. సో దానికి మీరు ఏమైనా లింక్ చేశారా? మీకు ప్రత్యేకంగా ఏదన్నా వెబ్కాస్టింగ్ చేసే అవకాశం? మాకు వెబ్కాస్టింగ్ మేము లింక్ మా కమాండ్ కంట్రోల్ సెంటర్లో తీసుకుంటున్నామండి. వీఆర్ ఎనీవే మాకు ఉంది. అన్ని లొకేషన్స్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. సెన్సిటివ్ లొకేషన్స్, హైపర్ సెన్సిటివ్ లొకేషన్లో వెబ్కాస్టింగ్తో పాటు, అంటే లోపలతో పాటు బయట ఏరియాలో కూడా వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అట్లానే మేము లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లా అండ్ ఆర్డర్ పికెట్స్లో చాలా చోట్ల కెమెరాస్ పెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ మా కమాండ్ కంట్రోల్ సెంటర్లో విల్ బి మానిటరింగ్ ఇట్ అండి. ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో నార్మల్ డేస్లో మనకు సీసీ కెమెరాస్ అందుబాటులో ఉండకపోవచ్చు. సో దానికి సంబంధించి మన ప్రత్యేక ఏర్పాట్లు అన్ని చోట్ల వెబ్కాస్టింగ్ అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టుకోవడం జరిగిందండి. ప్రతి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని చోట్ల కెమెరాస్ పెట్టడం జరిగింది. సో నో ఇష్యూ. ఈ సైలెన్స్ మోడ్లో ఎట్లాంటి పర్యవేక్షణ చేస్తారు? అదే సైలెన్స్ పీరియడ్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరు బయట వాళ్ళు ఉండకుండా ఉండడానికి మేము ముందే వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా, వెళ్ళిపోయేటట్టు ఎన్ష్యూర్ చేసుకున్నాం. ఉన్నారా లేదని మేము క్రాస్ చెక్ చేసుకోవడానికి నిన్న అన్ని హోటల్స్, లాడ్జెస్, ఫంక్షన్ హాల్స్ అన్ని చెక్ చేసుకోవడం జరిగింది. అది ఇవాళ కూడా చేస్తూనే ఉంటాం. సో దట్ ఎవరు బయట నుంచి రాకుండా. అట్లానే మనకి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్లు కానీ, లేదంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, ఇవన్నీ టోటల్ మనకి ఒక 22 దాకా ఉన్నాయి, 2 కలిపి. వీటి ద్వారా కూడా కొత్త వాళ్ళు రాకుండా కూడా మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్స్లో మీరు పదే ప్రచారం చేస్తుంటారు, అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. బట్ స్టిల్ పోలింగ్ డే గుంపులుగా పోలీస్ స్టేషన్లకు రావడం, పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రావడం, కండువాలు తీసుకురావడం, కండువాలు వేసుకొని రావడం, ఇదంతా చూస్తూనే ఉంటాం సార్. ఈ హడావిడిని ఎట్లా ఏమైనా కంట్రోల్ చేసే అవకాశం ఉంది? అంటే ఎటువంటి పోలింగ్ క్యాంపెయినింగ్ వాడు ఎటువంటి సింబల్స్ కానీ ఏవి కానివ్వండి 100 మీటర్ల లోపల ఎవరు ఉండడానికి లేదండి. సో ఇన్ కేస్ 100 మీటర్ 200 మీటర్స్ లైన్ కూడా పెడతాం. 200 మీటర్స్ నుంచి ఆపేస్తూ ఉంటాం. అవేర్నెస్ తీసుకురావడం మా బాధ్యత. విల్ బీ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. అండ్ ఎవరు ఎటువంటి క్యాంపెయిన్స్ సైలెంట్ పీరియడ్లో చేయడానికి లేదు. ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఈస్ ఫౌండ్ విల్ టేక్ ప్రివెంటివ్ యాక్షన్. వాళ్ళని ఇమీడియట్గా తీసుకోవడం, వాళ్ళ మీద చట్టరీత్యా కేసు బుక్ చేయడం జరుగుతుందండి. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా 3 మున్సిపాలిటీస్ సార్. నిజామాబాద్ జిల్లా పరిధిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఓటేస్తున్నటువంటి ఓటర్లకు, ప్రజలకు నిజామాబాద్ కమిషనర్ గారు ఏం చెప్తారు? ప్రజలందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నేను మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఓటర్లందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు హక్కు అనేది చాలా ప్రాథమికమైన ప్రజాస్వామ్యంలో ఉన్న చాలా ప్రాథమికమైన హక్కు. దాన్ని వినియోగించుకోండి. దాన్ని వినియోగించుకుని మనకి కావాల్సిన భవిష్యత్తుని మీరు సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొత్తం మీద మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన బందోబస్తు పూర్తి స్థాయిలో చేసినట్టుగా సిపి సాయి చైతన్య చెప్తున్నారు. మరోపక్క ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉందో దీంట్లో ఎవరు కూడా ప్రచారం చేయడం కానీ, డబ్బులు, మద్యం పంపిణీ కానీ చేయడం చేస్తే ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క రేపటి పోలింగ్కి సంబంధించి వెబ్కాస్టింగ్ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేసినటువంటి విషయాన్ని కూడా సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.